రెడ్డి విడాలి చిన్నాగి రెడ్డి విడాలి కోలు కోలు కోలన్న కోలు 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 మెలమెల తోడంట నా మగడిని తట్టుకోడంట పోతా ఉంటే నా చూతుల కల్లా ముందా అది మొగుళ్ళు విడిచిందంట మా ఊరికొచ్చి ఆహా మాట మాత్రం మమ్మల్ని పిలిపించిన వారు ఎవరై ఉండవచ్చును ఎవరై ఉండవచ్చును అప్పరమ్మన్నాడు పోతానే పోతానే ఆహా ఇవేనమ్మ ఇక చిన్నాగిరెడ్డి గారు ఆలయ శిఖరాలు కాబోలు దేవదేవ ఏమి రూపము ఏమి తేజస్సు చూడడానికి ఒంగోలు అడక్తున్నాను మాత్రున్నాడు మరి ముందుగా స్మరించిన నా జన్మ ధన్యమవునేమో శ్రీ గణేశ కృతజన పోస స్వాగతంబు స్వాగతంబు కరుణాభూస హే కరుణాభూస దండాలయ్య దండాలు చిన్నాగిరెడ్డికే దండాలు 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 మహామంత్రి ప్రణామం. అలాగనే ప్రభు. ఓరి మహామంత్రి, అబ్బా నా ఈ కృతార్థం నీకు తెలిసి ఉన్నదా? తమరు చెప్పినా తెలిసినయ్యా.
మరి అలాగనే తిరుమల వాళ్ళకి ఇచ్చేవరా అలాగనయ్యా. ఆహా పరమటకార దేశం ఉన్నది పాలు ఉండగలదు మాది పాలు ఉన్నప్పుడు పాలన చేసే సిన్నాగి రెడ్డి సిన్నాగి రెడ్డి భార్య గలదు శీలమ్మ కొండమ్మ సగల సగల సంతోషముతో నా పాల్గొండాలో మేము పాల్గొండా పరిపాలన చేసే సిన్నాగిరెడ్డి పరిపాలన చేస్తున్నా. అవును, నా పేరు చిన్నాగిరెడ్డిరా. చిన్నాగిరెడ్డి అంటే నువ్వేనా? అవునురా. సరేలే. సరేలే అంటే చిన్నగా కొట్టుకొని ఏమి కాలు ఎత్తుతాంటే ముక్కులు లేకపోతుంది బట్టనేలు చిన్నగా కొట్టుకో రెడ్డి అయితే కానీ. మా దగ్గర కొట్టుకుంటే చేతరాదు అనుకుంటున్నావా? మాకు కొట్టుకుంటే అలవాటే. అలవాటే. ఏటు జారి మధ్యలో పడింది అనుకో ఎంగట్రా ఉప్పు గంట పైన ఉంటావు ముందుగానే. ఇంకేడేంట్లు అయిపోయిలే. వాళ్ళ మాదిరి చేతరాని వాళ్ళం కాదు మేము. కొట్టుకునేది మాకు తరాలు పడి అలవాటే. వంశపారపర్యంగా వస్తుందేమో. కొట్టుకుంటూనే ఉన్నారా? అవునురా. సరేలే ఏమో తస్కారము. ఏం చేపలు పడతావా? కొలువు దరబారు చేసినప్పుడల్లా కొడుతూనే ఉంటాం. మంచి సమయం మహామంత్రి. మనం మాట్లాడటం అయితే చాలయ్యా. అది నీకాక అప్పా మరి ఇంకా 4 తెదవా? అలాగనే ప్రభు. వేదనికి రాజముండానికి పాల్గొన్నాను నామకు ఎక్కినదనిపే తొక్కినదనిపే తోలేదు గదరామకు ఎక్కినదనిపే తొక్కినదనిపే పాల్గొన్నాను రామకు ధర్మం ఉన్నది ధాన్యం ఉన్నది పాల్గొన్నాను రామకు వేరడానికి రాజ్యమున్నది పాల్గొన్నాను నామకు ఏలడానికి రాజ్యం ఉన్నది. ఏలడానికి రాజ్యం ఉన్నది. ఏలడానికి రాజ్యము సవారి చెములు గుర్రములు ఎక్కడానికి ఏనుగులు కూర్చొని కుర్చీలు ధనము ధాన్యము రొక్కము రోజము ఏ కొరంతర లేకుండా వాళ్ళు కూడా పురిపడిన సకల సంతోషముతుండానిరా. బాగా సంపాదించినావు కదా. బాగా సంపాదించిన ఇంకా మన రూపాయలు నుండి ఒంగోలుకి నా దగ్గర టికెట్ పెట్టించుకుంటే రైలు టికెట్ ఎక్కెట్ మా దగ్గర లేకనా 130 రూపాయలు ఏమి రేగిపోతుంది మళ్ళీ. మా పేరు చెప్తేనే తోడుకొని వచ్చాడు మిమ్మల్ని. ఎవరా? మిమ్మల్ని నీ పేరు చెప్పింది మెట్ట కొట్టి తిరుపతిలో దెబ్బేసింది. అదే మరి అట్లా ఏమో వాళ్ళకి బాకీ ఉండవండి. నేను అలాంటివి రెండు రే మేము ఎంతో మందికి పెట్టినాం ముందుగానే. ఇచ్చినావా? సార్ దగ్గర ఎంత తిన్నావా మహామంత్రి? అది నీక అవును. ఇంకా 4 ఇచ్చేదవా? అలాగనే ప్రభు. 33 గ్రామం 33 గ్రామములకు మన చూపు రెడ్డి సిన్నాగిరెడ్డి 66 గ్రామములకు కుదరుడేరా సిన్నాగిరెడ్డి ధనమున్నది ధాన్యమున్నది పాల్గొండాలోనా మనగిరిలోనా సవారి చేసే గుర్రాలున్నాయి పాల్గొండాలోనా మనగిరిలోనా 33 గ్రామాలకు ముడిచూపురెడ్డి 33 గ్రామాలకు ముడిచూపురెడ్డి అది 66 గ్రామ హక్కుదారుడు పాల్గొండ పరిపూర్ణ ధనము ధాన్యము రెక్కము రోజున కొరంతర లేకుండా ఉన్నాను కదా. ఏమి కొరంత లేదా? ఏమి కొరంతర లేదు. బాగా సంపాదించినారా? బాగా సంపాదించిన. ఇంకేళ మీ అమ్మ రోజు పొగాకు ఇడిపించండి బాత అంటుంది. మేము
పొగాకు ఇడిపించొచ్చే పొగాకు రోజు అమ్మ చెట్లు లేపి ఇడిపించేది అయ్యాల కడతా ఉండేది. అలాంటి పొగాకు తోటలు మాకెంతో మంది రోజు పని వాళ్ళు వస్తుంటారు. పని వాళ్ళకి అయితే వేరే మీ అమ్మే ఊర్లో చెప్తానిందే. ఏమంటారా? మధ్యాహ్నం వరకు అయితే 300, సాయంత్రం వరకు అయితే 400. ట్రాక్టర్ వాళ్ళదేనంట అని చెప్పిందే. అది మేమిచ్చే కూలీ, మేము రోజువారీ ఇచ్చే కూలీలు రవి. అయ్యా మాకు ఎంత సేద్యం ఉన్నది తెలిసినదా? ఎంత ఉందే? 10 ఎకరములు ఉన్నది పొగాకు తోట. ఈ పక్క ఉండేది. ఒక రోజు కూలి వాళ్ళు ఎంతమంది వస్తుంటారో ఎంతమంది పోతుంటారో మాకే లెక్క లేదు. చర్చి ఆ పక్క ఉండేది. వాళ్ళు మెట్లతో కొడతారు అంతా. ఎవర్రా నుండి వచ్చి ఏంది నువ్వు చెప్తానేదా? అయినా మా అమ్మకేం కిరం పట్టింది? అయినా మా అమ్మ ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నావు? ఏడుంటుందే? 7 అంతస్తుల అద్దాల మెడలు కొలువు తీరి ఉంటుంది. పైన అవునులే, 1వ తేదీ 4000 ఇచ్చినారు కదా పింఛను. ఈయన కోసం పెట్టుంటావు 3 రోజులు. అలాంటి పింఛనీలన్నీ మాకు రావురా? రావు. సస్తా అంటే వేలుముద్ర రాలేదనే. ఏలుముద్ర వీళ్ళమ్మకి పింఛనీ రాలేదంటే మా అమ్మ ఏలుముద్ర పెడితే వాళ్ళమ్మకి ఇస్తారు. వాళ్ళమ్మ చచ్చిపోయిన రోజులు పాప మా అమ్మ చచ్చిపోయిన వారానికి చచ్చిపోయిన వాళ్ళమ్మ కూడా. వాళ్ళ పెద్దమ్మ చచ్చిపోయింది. మాట్లాడతా మహామంత్రి అది నీకేక అవును లేకుండా సంతాన సౌభాగ్యం తెలిసి ఉండవా? తెలపండి ప్రభు. 6 మంది కొడుకు 6 మంది కోడాళ్ళు సంపాద మాకే ఉన్నది మంత్రి శేఖరుడా. 6 మంది కోడాళ్ళు సంపాద మాకే ఉన్నది పాలు ఉండాలోనా. 100 మంది కూలి వాళ్ళురా పాలు ఉండాలోనా మానగిరిలోనా. ధనము ఉన్నది దానమున్నది పాలు ఉండాలో.